Welcome all, my dear competitive aspirants. So చాలా మంది again and again they will confuse. Sir, what is the supervisory aptitude? What is the numerical aptitude? సో ఈ ఆడియో క్లిప్లో మీకు ఏం చేస్తానంటే సూపర్వైజరీ యాప్టిట్యూడ్కి న్యూమరికల్ యాప్టిట్యూడ్కి డిఫరెన్స్ ఏంది, సో టీఎస్టీకి ఎంఎస్టీకి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా 2010 నోటిఫికేషన్ మరియు 2025 నోటిఫికేషన్ ఉన్నటువంటి వేరియేషన్స్. సో ఈ షార్ట్లో మీకు కనిపిస్తుంది, టాప్ పోర్షన్లో ఉంది 2010 నోటిఫికేషన్, ఆ బాటంలో ఉంది 2025 నోటిఫికేషన్. సేమ్ అక్కడ ఏ విధంగా అయితే టీఎస్టీకి ఎంఎస్టీకి మార్క్స్ డివైడ్ చేసి ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ కూడా అదే విధంగా డివైడ్ చేసి మార్క్స్ ఉన్నాయి, గమనించండి. సో సేమ్ అప్పుడు ఏదైతే సిలబస్ ఉందో దానికి సంబంధించిన పేపర్ మనకి బోర్డు ఇటీవల రిలీజ్ చేసింది, ఒకసారి అందరూ దాన్ని క్రాస్ చెక్ చేయండి. సో ఇప్పుడు నోటిఫికేషన్లో కూడా సేమ్ సిలబస్ ఉంది కాబట్టి క్వశ్చన్ పేపర్ సేమ్గా వస్తుంది. సూపర్వైజర్ అంటే మళ్ళీ సూపర్వైజర్ యాప్టిట్యూడ్ అంటే ఈ బస్సెస్ గురించి, ఈ ఫ్లీట్ మేనేజ్మెంట్ గురించి, లీడర్షిప్ క్వాలిటీస్ గురించి, ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ గురించి మీరు చదవద్దు. సో నాకు తెలిసినంతవరకు ఏం చెప్తానంటే సూపర్వైజర్ యాప్టిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ క్వాంటమ్ యాప్టిట్యూడ్. అంటే ఈ సూపర్వైజర్ యాప్టిట్యూడ్లు ఏమొస్తాయంటే టైమ్ అండ్ వర్క్, ప్రాబబిలిటీ, ఏజెస్, పార్ట్నర్షిప్స్, అదేవిధంగా మనకి పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, స్పీడ్, సింపుల్ ఇంట్రెస్ట్, రేషియో, డిస్కౌంట్స్ ఇలాంటివన్నీ వస్తాయి. అంటే నథింగ్ బట్ యాప్టిట్యూడ్. మరి వాట్ అబౌట్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ అంటే మనం చూడండి మ్యాథ్స్ని 2 పార్ట్లుగా చేసుకుంటాం, ఒకటి యాప్టిట్యూడ్ గాను ఇంకోటి ప్యూర్ మ్యాథ్స్ గాను. సో సూపర్వైజర్ యాప్టిట్యూడ్ అనేటువంటిది క్వాంటమ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అనేటువంటిది ప్యూర్ మ్యాథ్స్ లాంటిది. లైక్ మనకి మెన్సురేషన్ కానీ, జామెట్రీ కానీ, క్యాలెండర్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్, సింప్లిఫికేషన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రిమైండ్ థియరీస్, పెర్ముటేషన్ కాంబినేషన్స్, ఇవన్నీ న్యూమరికల్ యాప్టిట్యూడ్. సో ఎవరైతే టీఎస్టీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ప్యూర్ మ్యాథ్స్ నథింగ్ బట్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ 40 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా సూపర్వైజర్ యాప్టిట్యూడ్ నథింగ్ బట్ క్వాంటమ్ అర్థమెటిక్ ఏదైతే ఉందో 60 మార్క్స్ ఉంటుంది. ఎంఎస్టీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ ఆల్రెడీ సిలబస్ అందరికీ తెలుసు, అది 40 మార్క్స్ ఉంటుంది. 60 మార్క్స్ అనేటువంటిది ఓన్లీ అర్థమెటిక్ నథింగ్ బట్ క్వాంటమ్, అదే దాన్ని మనం ఏమంటామంటే సూపర్వైజర్ యాప్టిట్యూడ్ అనేటువంటి పిలవడం జరుగుతుంది. సో ఈ సూపర్వైజర్ యాప్టిట్యూడ్ మార్కెట్లో దొరుకుతున్నాయని, సో వాళ్ళు అదే ప్రిపేర్ అవ్వమని చెప్తున్నారని వాటిని మీరు ప్రిపేర్ అవ్వద్దు. సో ఒకటి గమనించండి, అప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు ఏమి లేవు. అప్పుడు ఆంధ్ర, ఇప్పుడు తెలంగాణ. సో అప్పుడు తెలుగు ఇంగ్లీష్ మాత్రమే ఉండేది, ఇప్పుడు ఉర్దూ మాత్రమే ఎక్స్ట్రా యాడ్ అయింది తప్పించి ఏ పరిస్థితులు చేంజ్ అవ్వలేదు. సూపర్వైజర్ యాప్టిట్యూడ్ అంటే ఓన్లీ మీకు అర్థమెటిక్ మాత్రమే వస్తాయి. సో వాటిని మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఒకటి సూపర్వైజర్ యాప్టిట్యూడ్కి న్యూమరికల్ యాప్టిట్యూడ్ డిఫరెన్స్ ఏంటంటే సూపర్వైజర్ యాప్టిట్యూడ్ అనేది అర్థమెటిక్, క్వాంటమ్, వెరాస్ ఇంకేముంది మనకి సూపర్వైజర్ యాప్టిట్యూడ్ అయిన తర్వాత న్యూమరికల్ యాప్టిట్యూడ్ అనేటువంటిది ప్యూర్ మ్యాథ్స్. ఆ డిఫరెన్స్ మీరు గమనించండి, ఓకేనండి. సో మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను.